సార్ మీకున్న అనుభవం దృష్ట్యా ఈ ప్రశ్న, ఒక కేసీఆర్, ఒక రేవంత్, ఒక చంద్రబాబు, ఒక జగన్, వీళ్ళ గురించి ఒక్కొక్క మాటలో చెప్పాలంటే ఎట్లా చెప్తారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేసీఆర్ గురించి చెప్పండి ఒక మాటలో మీరు. అంటే నేను ఎందుకు పాజిటివ్ వర్డే చెప్పండి సార్, మీకున్న అనుభవం దృష్ట్యా మీరు ఆయనకు ఒక దృష్టి ఉంది. మీకు నచ్చిన విషయం చెప్పండి. అంటే రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో బలోపేతం చేయాలని నిజం ఉన్నటువంటి నాయకుడు. వ్యవసాయం బలోపేతం చేయాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటి మీద పెట్టాడు. చంద్రబాబు ఏమో ఐటీ కంపెనీల మీద పెట్టాడు. అంటే రాష్ట్రాన్ని బలోపేతం చేయాలి, ఆదాయం పెంచాలి, ఆదాయం పెంచి కంపెనీలు తెస్తే యువకులకు జాబులు వస్తాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అని అదో దీర్ఘకాలిక విజయం. కేసీఆర్ వ్యవసాయం, చంద్రబాబు టెక్నాలజీ, జగన్ ప్రజల సంక్షేమం, పేద వర్గాలకు సంక్షేమంగా ఉండాలి. మనకు వచ్చిన బడ్జెట్ అంతా వాళ్ళకి ఖర్చు పెట్టాలి, పెన్షన్లు పెంచాలి, ఫీజులు ఇవ్వాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఆర్థికంగా వాళ్ళను సంపదను పంచాలి అనేటటువంటి. రేవంత్ ఏంటిదంటే తనదైన బ్రాండ్లో ఏదైనా చేయాలి. ఇప్పుడు ఏది స్కూల్స్ పెట్టారు కదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అట్లా స్పోర్ట్స్ గేమ్స్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి అట్లా ముందుకు పోవాలని. అయితే రేవంత్ పాలన గురించి చెప్పండి సార్, మీకు ఏమనిపించింది? 1.5 years హైడ్రా అయినా మూసీ అంటే రేవంత్కు ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం, ఏం చేస్తాడు ఆయన? వచ్చి మిత్తులు కట్టడానికినే సరిపోయింది సంసారం. బాగా అప్పులు చేసారు, మిత్తులు కట్టడానికి వడ్డీలు కట్టడానికే ఆయన సరిపోతుంది. తనదైన ఒక బ్రాండ్ తోటి ఏదో ఒకటి చేయాలని తపన ఉంది, కానీ అక్కడ అవకాశము వనరులు లేవు.